చిట్టాలు జరిగేలా గంభీరంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, దేశ భద్రతను సంబంధించి కొన్ని అంశాలు మనం ఇలా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఢిల్లీలో ఒక పెద్ద సంఘటన తప్పిపోయిందని అనుకోరు. నిజంగా చెప్పాలనంటే ఒక పెద్ద టెర్రరిస్ట్ యాక్టివిటీని మన రక్షక బలగాలు న్యూట్రలైజ్ చేసినాయి. జనవరి నుంచి మార్చి వరకు ఒక గంభీరమైన, అంటే నిజంగా చెప్పాలనంటే డీటెయిల్డ్గా ప్లాన్ చేసిరు దీన్ని. ఢిల్లీలో ఒక పెద్ద టెర్రరిస్ట్ అటాక్ చేద్దామని చెప్పి. ఇది నేను మాట్లాడతలేను, మనీ కంట్రోల్లో వచ్చిన కథనం మీ ముంగటికి తీసుకొని వచ్చిన నిన్న సుమారు 5 గంటల నిమిషాలకు ఇప్పుడు వచ్చింది అది సాయంత్రం మే 22కి. ఈడికి ఆగిపోయిందా అనంటే ఈడికి ఆగలే. ఇదే ముచ్చట మన బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే మనం గర్వకారణం అని అనుకొని చెప్పి మాట్లాడుతున్నామో, వెనకటికి ఇదే పాకిస్తాన్ ISI ఈ బ్రహ్మోస్ మిసైల్ని, ఆ టెక్నాలజీని దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసింది. ఇటు పాకిస్తాన్ కానీ ఇటు చైనా కానీ దానికి సమర్థత లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దానికి కాంపిటెన్సీ లేదు. ఎట్లా టెక్నాలజీని అడ్వాన్స్మెంట్ చేయాలన్నది చైనా ఆర్ టు దట్ మ్యాటర్ పాకిస్తాన్కి ఉన్నదా అని అంటే, చైనా ఎల్లప్పుడూ అమెరికాను కాపీ కొట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంది, ఆర్ టు దట్ మ్యాటర్ వాళ్ళ ఆర్మీని డెవలప్ చేసుకుంది. ఆ అడ్డమైన డూప్లికేట్ మాల్ని పాకిస్తాన్కి ఇచ్చింది. ఈ పాకిస్తాన్ కూడా ఆ డూప్లికేట్ మాల్ని పెట్టుకొని పెద్ద పెద్దగా పోకడలు చేయనికపోయింది. అట్లనే బ్రహ్మోస్ని కూడా చోరీ చేసే ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఏమైంది ఎక్సెట్రా, దీని మీద ఒక చర్చ జరగాలనా వద్దా. ఇది హిందుస్థాన్ టైమ్స్ June 6, 2024కి వచ్చిన కథనం ఫ్రెండ్స్. మేము ముంగటికి తీసుకొచ్చిన ఈయన పేరు నిషికాంత్ అగర్వాల్ అని అనుకుంటా, నిశాంత్ ప్రదీప్ కుమార్ అగర్వాల్. ఈ వ్యక్తి మన DRDOలో ఒక సైంటిస్ట్. DRDOలో యంగ్ సైంటిస్ట్ అవార్డు తీసుకున్న వ్యక్తి కూడా. ఇన్ఫ్యాక్ట్ ఈయన కోర్ టీంలో పనిచేసిండు. ఏవైతే 70 to 80 మిజైల్స్ మన ఆర్మడ్ ఫోర్సెస్కి తయారు చేసే తత్వంలో DRDO పనిచేసిందో ఆ టీంలో ఈయన చాలా కీలక పాత్ర పోషించుండు. ఇన్ఫ్యాక్ట్ టాప్ సీక్రెట్ ప్రాజెక్ట్ బ్రహ్మోస్లో కూడా ఈ నిశాంత్ ప్రదీప్ కుమార్ అగర్వాల్ ఉన్నాడు. యంగ్ టాలెంటెడ్ యంగ్ సైంటిస్ట్ అవార్డు కూడా వచ్చింది మన నిశాంత్ ప్రదీప్ కుమార్ అగర్వాల్కి. అయితే నాగ్పూర్ కోర్టు ఈయనకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. 2018లో ఈయనను అరెస్ట్ చేసిండ్రు. నాగ్పూర్ కోర్టు ఈయనకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. ఎందుకు అనంటే బ్రహ్మోస్ యొక్క సీక్రెట్ ఏదైతే ఉంటాయో ఆ సీక్రెట్స్ పేపర్స్ని ఈయన పాకిస్తానీ ISIలకు ఆర్ టు దట్ మ్యాటర్ పాకిస్తానీ ఎవరికో ఇచ్చిండు అని చెప్పి చెప్తారు. ఈయన పాకిస్తాన్ కోసము స్పైయింగ్ చేస్తున్నాడు, పాకిస్తాన్ ISIతో చేతులు కలిపి పనిచేస్తున్నాడు అని చెప్పి గంభీరమైన ఆరోపణలల్లా ఈయనని మన ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అండ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఈ రెండు కలిపి అరెస్ట్ చేసినాయి 2018లో. 2018లో అరెస్ట్ చేస్తే నాగ్పూర్ కోర్టు ఈయనకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. అయితే ఈయన అసలు ఎట్లా చేసిండు దీన్ని అనంటే నిశాంత్ ప్రదీప్ కుమార్ అగర్వాల్ హనీ ట్రాప్ చేయబడ్డాడు. ఈయన ప్రొఫైల్కి పోయి చూస్తే ఈయనకి ఇంకొక 2 ప్రొఫైల్స్ ఉన్నాయి. ఆ ఫేస్బుక్ ప్రొఫైల్స్లలో కంప్లీట్గా అమ్మాయిల చిత్రపటాలే కనిపించినాయి అన్నట. సో ఇట్లా హనీ ట్రాప్ చేసి టెక్నాలజీని లేపేసి చెప్పిన కదా మన భారతీయులనే మన ఖిలాఫ్ జైనిక చేస్తారు. అయితే ఏదైతే నాగ్పూర్ ఇచ్చిన కోర్టు తీర్పు ఉండేనో దానికి బాంబే హైకోర్టు అగర్వాల్కి ప్రైమా ఫేషియా కింద ఎవిడెన్స్ లేదు అని చెప్పి ఆయనను చేసి, ఎందుకంటే ఎవిడెన్స్ హాస్టైల్ అయింది. ఎవరైతే 11 మంది విట్నెస్ ఉండేనో అందులో నుంచి 11 మంది హాస్టైల్ అయ్యారు, ఎవిడెన్స్ కాలేకపోయింది. అందుకే ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. సో ఈ నిశాంత్ ప్రదీప్ కుమార్ లాంటి అగర్వాల్ లాంటి ఇటువంటి పోరలు ఆర్ టు దట్ మ్యాటర్ యంగ్ సైంటిస్టులని హనీ ట్రాప్ చేస్తే ఏ రకంగా భారత్ యొక్క అట్మోస్ట్ సీక్రెట్ డాక్యుమెంట్స్ బయటికి ఎట్లా పోతాయో చూడండి మీరు. పాకిస్తాన్ ఎప్పుడు కూడా ప్రాక్సీ వార్ ఆడడానికనే ప్రయత్నం చేసింది. దీన్ని మనము కొంచెం ఈరోజు ఏం జరుగుతున్నది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ ఏదైతే ఎస్పియానేజ్ యాక్టివిటీ ఏదైతే భారత్లో చేసిందో ఒక టెర్రర్ నెట్వర్క్ ఆపరేషన్ని క్రాక్ చేసింది మన ఢిల్లీలో అండ్ టు దట్ మ్యాటర్ సరౌండింగ్ రీజన్స్ ఆఫ్ ఢిల్లీలో. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేద్దామని అనుకున్నారు. ఆ టెర్రర్ నెట్వర్క్ని మొత్తము భూస్థాపితం చేసింది మన సెక్యూరిటీ ఏజెన్సీస్. వీళ్ళు మెటికులస్గా ప్లాన్ చేస్తుండే ఫ్రెండ్స్. 3 months నుంచి జనవరి నుంచి మార్చ్ 2025 మధ్యలో చాలా తీవ్ర స్థాయిలో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. కట్ చేసి ఏందని అంటే 2 కీ ఆపరేటివ్స్ని అరెస్ట్ చేసిండ్రు. ఒకని పేరేమో అన్సారుల్ మియా అన్సారీ, వాడు నేపాలీ ఆరిజిన్కి చెందినోడు. ఇంకొకడు వీడు పాకిస్తానీ ISI ట్రైన్డ్ యాక్టివిస్ట్. వీడికి లాజిస్టిక్ సపోర్ట్స్ మొత్తం ఇచ్చింది అఖలక్ ఆజం అనేటోడు రాంచీ నుంచి. ANI రిపోర్ట్ ప్రకారం 2 ఉన్నారు. ఎవడెవడు, ఒకడు నేపాలీ ఆరిజిన్కి చెందిన అన్సారీ, వీనికి లాజిస్టిక్స్, మళ్ళీ ఈ అన్సారీ అనేటోని పాకిస్తాన్లో ISI ట్రైన్ చేసి పంపింది. వీడు ఖతార్ నుంచి వీని తీసుకొని పోయి చెప్తా మీకు. సెకండ్ ఎవరు అని అంటే అఖలక్ ఆజాం, ఈడెక్కడి నుంచి మన భారతదేశం రాంచీ.
ఎక్కడొచ్చింది? ANIలో వచ్చిన కథనం మీ ముంగట పెట్టిన. ఇప్పుడు ఎవడైతే టెర్రరిజం హ్యాస్ నో రిలీజన్ అని చెప్పి మాట్లాడతారు కదా, ఇప్పుడు వాళ్ళకు ఒక పెద్ద మళ్ళీ ప్రశ్న వచ్చింది. పహల్గామ్ తర్వాత టెర్రరిజం హ్యాస్ నో రిలీజన్ అని చెప్పి మాట్లాడే హక్కు మీరు నైతికంగా కోల్పోయినారు. ఎవడెవడైతే సెక్యులర్ వాదులు, సూడో సెక్యులర్ వాదులు, వాళ్ళందరికీ నేను ఒక చిన్న సజెషన్ ఇస్తున్నా. అయితే ఈ అన్సారీ ఖతార్లో 2008 నుంచి ట్యాక్సీ డ్రైవర్ లెక్క పనిచేస్తున్నాడు. వీన్ని ISI ఆపరేటివ్లు కొంతమంది అప్రోచ్ అయ్యి వీనికి ఫైనాన్షియల్ లాబీ చేసిరు, అంటే పైసలు ఇవ్వడానికి ప్రయత్నం చేసిరు, పైసలు తీసుకున్నాడు కూడా. తర్వాత వీన్ని ఎస్పియానేజ్ యాక్టివిటీ కింద పాకిస్తాన్ తీసుకుపోయి జూన్ 2024 దాకా, అంటే జూన్ 2024 దాకా పాకిస్తాన్లో వీనికి ట్రైనింగ్ ఇచ్చిండ్రు, వీని రాడికలైజ్ చేసిర్రు. పాకిస్తాన్ ఆర్మీ ఆఫీషియల్స్ వీని బ్రెయిన్ వాష్ చేసిర్రు, నరేటివ్స్ నింపిర్రు. బాబ్రీ మసీద్ డెమాలిషన్ అని, CAA అని, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని, NRC ఎక్సెట్రా అని ఇవన్నీ చెప్పి వాడిని బ్రెయిన్ వాష్ చేసిండ్రు. వాడిని భారతదేశానికి ఎంటర్ కానికే, ఇన్ఫిల్ట్రేట్ కానికే నేపాల్ ద్వారా నువ్వు భారత్లోకి ఎంటర్ కావచ్చు అని చెప్పిర్రు, వాడిని పంపించిర్రు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కీలకమైన మిలిటరీ డాక్యుమెంట్స్, ఫోటోగ్రాఫ్స్, జియో లొకేషన్స్, డేటా, ఇంకా ఇవన్నీ ఏదైతే ఉంటుందో పాకిస్తానీ ISIకి ఈ ఇంటెలిజెన్స్ వాడు కమ్యూనికేట్ చేసిండు అని చెప్పి ఒక గంభీరమైన ఆరోపణ. ఈ అన్సారీ సెన్సిటివ్ మెటీరియల్స్ మొత్తం చేసి వీళ్ళందరూ ఈ గ్యాదర్ చేసినప్పుడు ఈయన ఇంటర్సెప్ట్ చేసిండ్రు ఢిల్లీలో, సెంట్రల్ ఢిల్లీలో February 15th రోజు. కానీ అప్పటికే వీడు కీలకమైన డాక్యుమెంట్స్ ఎక్సెట్రా ఇచ్చేసిండ్రు అని చెప్పి ఒక ఆరోపణ. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ షుడ్ కమెంట్ ఆన్ దిస్. డీపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమేళ్ళిందని అంటే అఖ్లాక్ ఆజాం గాడు వీనికి కంప్లీట్గా లాజిస్టిక్ సపోర్ట్స్ ఇచ్చిండు. కంప్లీట్గా ఈ ఆజం ఏందని అంటే కంప్లీట్గా లాజిస్టిక్ సపోర్ట్స్ ఇచ్చి ఈ హ్యాండ్లర్లను కమ్యూనికేట్ చేసుకునేటట్టు, క్రాస్ బార్డర్ దాటేటట్టు చేసిండు. ఇవన్నిట్లలో కూడా పాకిస్తానీ హై కమిషన్ ఏదైతే ఢిల్లీలో ఉన్నదో, డానిష్ అలియాస్ ఎక్సెట్రా వీళ్ళందరితో ఒక కీలక పాత్ర ఉన్నట్టు రక్షక బలగాలు చెప్తున్నారు. ఫ్రెండ్స్, రోజు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే వారానికి 2 గంటలు దయచేసి దేశానికి టైం తీయండి. ఈ లా అండ్ ఆర్డర్ ఏ రకంగా పోతుందో చూడుండ్రి. ఏదైనా డౌట్ వస్తే ఇమ్మీడియట్గా మీ పక్కకున్న ఏజెన్సీస్ని యాక్టివేట్ చేయండి. సిటిజన్ జర్నలిస్ట్ కంట్రీ. భారత్ మాతాకి జై.